హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన. ఈరోజు నేను పిండి ఉప్పిండి అండి. పిండి ఉప్పిండి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. ముందుగా తాలింపుకి ఇందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, అందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయల కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా వేగనివ్వండి. నూనె ఎక్కువ వేసుకొని ఒక 2 గరిటెలు నూనె వేసుకోవాలండి దీనికి. అలాగే ఒక కప్పు చింతపండు గుజ్జండి. ఇది నేను చిక్కగా తీసుకున్నాను. మీరు పలచగా తీసుకుంటే లెక్క మామూలుగా గ్లాస్తో కొలిచేసుకోవచ్చు. పలచగా తీసుకుంటే ఆ చింతపండు గుజ్జు నేను ఒక కప్పు వేసాను కాబట్టి దాంట్లో ఒక గ్లాసున్నర నీళ్లు వేసుకున్నానండి. ఒక గ్లాసులో సగం వేసుకున్నాను. గ్లాసున్నర నీళ్లు వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మరగనివ్వండి. బాగా మరిగాక అందులోని మనం ఏ గ్లాస్తో వేసుకున్నామో నీళ్లు అదే గ్లాస్తో నిండుగా పిండి తీసుకోండి. బియ్యం పిండిది, అదే రైస్ ఫ్లోరు. ఇలా తీసుకొని వేసిన వెంటనే కలపక్కర్లేదండి. 1 నిమిషం ఉంచాక కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. అంటే మనం 1 గ్లాసున్నర నీళ్ళు, 1 గ్లాసు పిండి వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. బాగా కలిపాక ఒకసారి మూత పెట్టుకోండి. ఒక్కసారి మూత పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారా, ఇది ముద్దగా ఉంది ముందు, తర్వాత అలాగా ఉడుకు వేగి కొలిది పొడిగా వస్తుందండి. మీకు బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా తినాలనుకుంటే ఇది ఇలా చేసుకోండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అయిపోయి టిఫిన్ అండి, బ్రేక్ఫాస్ట్. చూసారా ఇందాకటి ఇప్పటికి ఎలాగుంది అంటే అది ముందు మనం పిండి కలిపినప్పుడు ముద్దగా అనిపిస్తుందండి. తర్వాత అలా మధ్య మధ్యలో కలుపుతున్నప్పుడు మనకి ఇలాగ పొడిగా వచ్చేస్తుంది. అంతేనండి, ఎంత టేస్టీ అయినా పిండి రెడీ అయిపోయింది. పిండి ఉప్మా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఇది మనం తినేటప్పుడు బూందీ కానీ సేవ్ కానీ అదే కారం పొసలు కానీ ఏది కావాలంటే అది వేసుకొని నంచుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ తినచ్చండి, ఈవినింగ్ తినచ్చు, నైట్ డిన్నర్ కింద కూడా తినచ్చు. ఇలా ట్రై